హే గైస్, వెల్కమ్ టు ది అండర్గ్రౌండ్ టెక్నాలజీ. నేను మీ సత్య. సో ఈ మధ్య మనం ఇన్స్టాగ్రామ్ డిఎమ్స్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ ప్రయారిటీ అని చెప్పేసి సమ్ స్పెసిఫిక్ కాంటాక్ట్స్ అయితే చూపిస్తున్నాయి కదా. ఈ వీడియోలో ఆ ప్రయారిటీ ఫీచర్ కోసం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద ప్రయారిటీ లేబుల్ అట్ ఇన్స్టాగ్రామ్ డిఎమ్స్? అంటే ఇన్స్టాగ్రామ్ డిఎమ్స్లో ప్రయారిటీ అన్న లేబుల్ ఎందుకు కనిపిస్తుందంటే అది రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ తీసుకొచ్చిన కొత్త ఫీచర్ అనమాట. ఇన్స్టాగ్రామ్లో ఆ ప్రయారిటీ అన్న లేబుల్, ఈ ఫీచర్ ఏంటంటే రీసెంట్గా లాస్ట్ అప్డేట్లో తీసుకొచ్చిన ఫీచర్ అనమాట. అంటే ఇది జూన్ నుంచి రోల్అవుట్ చేస్తున్నారు. బట్ ఏంటంటే మనం ఎవరెవరైతే అప్డేట్ చేసుకుంటామో, ఎవరెవరైతే బీటా యూజర్స్ ఉన్నారో వాళ్ళందరికీ అంటే బ్యాచ్ కింద ఇది రోల్అవుట్ అవుతూ వస్తుంది అనమాట. ఈ ప్రయారిటీ అనేది మన డిఎమ్స్లో ఇద్దరు లేదా ముగ్గురు కాంటాక్ట్స్ మాత్రమే చూపిస్తూ ఉంటుంది అనమాట. సో ఈ ప్రయారిటీ లేబుల్ ఫీచర్ ఏంటంటే మనం ఎవరితో అయితే ఎక్కువగా చాట్ చేస్తామో, మనం ఎవరికైతే ఎక్కువ రిప్లైస్ ఇస్తూ ఉంటామో, మనకి ఎవరి దగ్గర నుంచి ఎక్కువ మెసేజ్లు వస్తాయో, మనం ఎవరితో ఎక్కువగా కమ్యూనికేట్ అవుతామో వాళ్ళకి అక్కడ ఈ ప్రయారిటీ అన్న ఆ సింబల్ అయితే చూపిస్తుంది అన్నమాట. సో ఈ ఫ్యూచర్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఆల్గరిథమ్స్ ఉంటాయి కదా. సో ఈ ఆల్గరిథమ్స్ ఏం నోట్ చేస్తాయంటే కొంచెం ఫైండ్ అవుట్ చేస్తాయి మనం ఎవరెవరితో ఎక్కువ చాట్ చేస్తున్నామో, మనకి ఎవరెవరు ఎక్కువ మెసేజ్లు పెడుతున్నారో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ నేమ్ కింద ఈ ప్రయారిటీ అన్న ట్యాగ్ అయితే అది డిస్ప్లే చేస్తుంది అనమాట. ఇది యాక్చువల్లీ ఆటోమేటిక్గా ఇన్స్టాగ్రామ్ యొక్క ఆల్గరిథమ్స్ మీద వర్క్ అవుతుంది. సో ఇది కంప్లీట్లీ ఇన్స్టాగ్రామ్ ప్రయారిటీ ట్యాగ్ ఫీచర్ అయితే. సో చాలామందికి ఈ ప్రయారిటీ లేబుల్ కనిపించి ఉండదు అనమాట. సో ఈ ప్రయారిటీ లేబుల్ని ఎలా పొందాలంటే, సో అదే ఎలా ఎనేబుల్ చేసుకోవాలంటే, మీది హ్యాండ్రెడ్ అయినా ఐఓఎస్ అయినా సరే మీ మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసి యాప్ స్టోర్ ఓపెన్ చేసి అక్కడ ఇన్స్టాగ్రామ్ యాప్ని అయితే అప్డేట్ చేయండి. అప్డేట్ చేసిన తర్వాత మీరు ఒకసారి ఆ యాప్ లాంచ్ చేసి దాంట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ డిఎమ్స్ ఓపెన్ చేసి చూస్తే ఇద్దరు లేదా ముగ్గురికి అక్కడ ప్రయారిటీ అన్న సింబల్ కనిపిస్తుంటుంది. మీరు ఎక్కువగా ఎవరితో అయితే చాట్ చేస్తారో వాళ్ళకైతే చూపిస్తుంటుంది అనమాట. ఒకవేళ మీకు ఆ ప్రయారిటీ అన్న సింబల్ చూపించలేదు అనుకో, మీరు ఎవరితోనే అంతగా చాట్ చేయట్లేదు అని దాని అర్థం. సో ఈ ఫీచర్కి కస్టమైజేషన్ లేదనమాట. కస్టమైజేషన్ మీన్స్ ఈ కాంటాక్ట్కి ఎనేబుల్ చేసుకోవాలి, ఈ కాంటాక్ట్కి టర్న్ ఆఫ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సత్య అన్న కాంటాక్ట్కి ప్రయారిటీ సింబల్ కనిపించాలి, వేరే కాంటాక్ట్కి చూపించకూడదు. సో ఇలాగ మనం కస్టమైజేషన్ చేసుకోవడానికి లేదనమాట. మనం ఎవరితో అయితే ఎక్కువగా చాట్ చేస్తుంటామో వాళ్ళకైతే ఈ ప్రయారిటీ అన్న లేబుల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అంటే అందరికీ కనిపించదు, 2 లేదా 3 కాంటాక్ట్స్కి అయితే మాత్రం ఈ ప్రయారిటీ అన్న సింబల్ అయితే కనిపిస్తుంటుంది అనమాట. సో ఫైనల్లీ ఇన్స్టాగ్రామ్ తీసుకొచ్చిన ఈ ప్రయారిటీ లేబుల్ ఫీచర్ కోసం పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉందంటే, ఇప్పుడు నేను నిన్న ట్విట్టర్లో కొన్ని ట్వీట్స్ అయితే చూశాను. ఏంటంటే ఒక అతను పెట్టాడు అనమాట, ఇంద్రా అన్న ఒక అతను ట్వీట్ చేశాడు. ఐ డోంట్ నో వాట్ ఆల్గరిథమ్ ఇన్స్టాగ్రామ్ యూజెస్ టు మేక్ పీపుల్ యాజ్ ప్రయారిటీ, బట్ ఐ ఆమ్ షూర్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ రైట్. యాక్చువల్లీ ఈయన చెప్పింది నిజమనమాట. ఎందుకంటే ఇది ఆల్గరిథమ్స్ మీద రన్ అవుతుంది కదా. యాక్చువల్లీ మనం ఎక్కువగా ఎవరితో అయితే చాట్ చేస్తామో వాళ్ళకి ఇది ప్రయారిటీ అన్న సింబల్ చూపించట్లేదు అనమాట. ఎవరన్నా కొత్తగా లేదంటే ఒకసారి 2 సార్లు చాట్ చేసిన వాళ్ళతో అయితే అది ప్రయారిటీ సింబల్ చూపిస్తుంది. ఇంకో ట్వీట్ చూపిస్తాను చూడండి మీకు. ఇదేంటంటే ఎవరో ఒక అమ్మాయి ట్వీట్ చేసిందనమాట. వాట్ ఈస్ ద రాంగ్ విత్ ఇన్స్టాగ్రామ్? రిప్లై 2-3 times టు ఎనీవన్, హేర్ యూ గో విత్ ఏ ప్రయారిటీ ట్యాగ్ ఆన్ దేర్ నేమ్. అంటే 1 లేదా 2-3 సార్లు మనం రిప్లై ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళ పేరుకి అక్కడ ప్రయారిటీ అన్న సింబల్ అయితే చూపిస్తుందని చెప్పేసి ఒక అమ్మాయి ట్వీట్ చేసింది. అంటే చాలామంది ఏంటంటే ఇది వర్క్ అవ్వట్లేదని కూడా ట్వీట్ చేశారనమాట. సో నేను నా ఒపీనియన్ చెప్తున్నాను. యాక్చువల్లీ ప్రయారిటీ అన్న ఫీచర్ తీసుకొచ్చారు కదా, వాళ్ళ ఆల్గరిథమ్స్ సరిగ్గా వర్క్ చేయట్లేదు అనమాట. నేను కూడా ఫేస్ చేశాను. యాక్చువల్లీ ఒక డిజైనర్తో నేను ఒక్కరోజు చాట్ చేశాను. ఆయనకి ఏంటంటే అక్కడ ప్రయారిటీ అన్న సింబల్ చూపిస్తుంది. అండ్ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఒకరితో కూడా నేను ఒకసారి చాట్ చేశాను, ఫస్ట్ టైం చాట్ చేయడం. ఆడికి కూడా ప్రయారిటీ అనే సింబల్ చూపిస్తుంది. అండ్ ఇంకో కాంటాక్ట్ ఉంటుంది మా అన్నది, మా అన్నతో నేను చాట్ చేసి చాలా రోజులు అవుతుంది, వాడికి అక్కడ ప్రయారిటీ అని చూపిస్తుంది అనమాట. అంటే వీళ్ళ ఆల్గరిథమ్స్ ఏదైతే ఇప్పుడు ఈ ఫ్యూచర్ తీసుకొచ్చారో ఆ ఆల్గరిథమ్స్ అయితే కరెక్ట్గా వర్క్ చేయట్లేదు. సో ఇది ఎనేబుల్ అయినా సరే నో యూజ్ అనమాట, ఎందుకంటే ఇది కరెక్ట్గా అయితే చూపించట్లేదు. అండ్ ఈ ఫ్యూచర్ వల్ల మనకైనా ఉపయోగం ఉందా అంటే లిటిల్ బిట్ ఆఫ్ యూజ్. అంటే ఇప్పుడు మనం ఎవరితో అయితే ఎక్కువగా చాట్ చేస్తుంటామో వాళ్ళ చాట్కి ఎప్పుడు ప్రయారిటీ అని ఒక లేబుల్ కనిపించి అది ఫ్రంట్లో టాప్ చాట్స్ అయితే ఇది చూపిస్తూ ఉంటుంది అన్నమాట. సో ఎక్కువగా మనం ఎవరితోనో చాట్ చేస్తుంటే మళ్ళీ వాళ్ళ చాటింగ్ కాంటాక్ట్ ఎత్తుక్కోకుండా ఆ టాప్లో చూపించి అండ్ వాళ్ళకి ఆ ప్రయారిటీ అనే సింబల్ ఇచ్చి చూపిస్తుంది. కాబట్టి ఇది కొంచెం యూజ్ ఉంది, అంటే మరీ యూజ్ లేదని చెప్పను, అలాగని చెప్పి ఇది బాగా పనికొస్తుందని కూడా నేను చెప్పను. లిటిల్ బిట్ ఆఫ్ యూజ్ అనమాట. సో ఇది అయితే ఇవాళ వీడియో. అంటే ఇన్స్టాగ్రామ్ ప్రయారిటీ లేబుల్ కోసం చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు కదా, ఏంటి ఇది కొత్తగా చూపిస్తుంది ఏంటి, అసలు ఆ ప్రయారిటీ ఏంటి, ఎందుకు వచ్చింది, దాన్ని ఎలా టర్న్ ఆఫ్ చేయాలి, ఎలా టర్న్ ఆన్ చేసుకోవాలని చాలామంది అనుకుంటారు కదా. సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేయడం జరిగింది. సో ఇది గైస్,
సో ఇక్కడ మన ఛానల్ లోగా కనిపిస్తుంటుంది, అక్కడ క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోవచ్చు. అండ్ అలాగే ఈ 2 వీడియోస్లో ఏ వీడియో చూడకపోయినా ఇక్కడ నుంచి క్లిక్ చేసి డైరెక్ట్గా ఆ వీడియోని అయితే మీరు చూసేయచ్చు అనమాట. థ్యాంక్ యూ, బాయ్.